పద్మశ్రీ అవార్డు తీసుకుని ఢిల్లీ నుండి వరంగల్కు వస్తున్న మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున కదిలి రండని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల శ్రేణుల జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్కు తరలి రావాలని ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతిసాగర్ మాదిగ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా రుద్రపోగు సురేష్ మాదిగ హాజరై మాట్లాడారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతుందని తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్టీ రాష్ట్ర నాయకులు మంద రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పుట్టా ప్రశాంత్ మాదిగ, పిహెచ్పిఎస్ మండల అధ్యక్షులు మాచర్ల బాబు మాదిగ, చిలకరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు సింగారపు పవన్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకులు గొల్లపల్లి అనిల్ మాదిగ, కొట్టే శంకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకులు పుట్టా ప్రణయ్ మాదిగ, కొట్ట భాస్కర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి అయినటువంటి గౌరవ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఢిల్లీ కేంద్రంగా ఈరోజు మన జాతిపిత మందకృష్ణ మాదిగ గారు అందుకోవడం జరుగుతుంది. ఈ అవార్డు అందుకున్న తర్వాత నేరుగా ట్రైన్లో వరంగల్ గడ్డ మీద మందకృష్ణ మాదిగ గారు అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రులకు, ఏ రాజకీయ నాయకులకి పలకనటువంటి ఘన స్వాగతాన్ని 31వ తారీఖున మనం అడుగు పెట్టబోతున్న గౌరవ మందకృష్ణ మాదిగ గారికి భారీ ఘనస్వాగత ర్యాలీ పలకడం కోసం ఈరోజు మన ధర్మశాల మండలానికి రావడం జరిగింది. ఈ మండలంలో ఎన్ని మాదిగ పల్లెలు అయితే ఉన్నాయో, ఎన్ని మాదిగ గూడాలు అయితే ఉన్నాయో, ప్రతి పల్లె నుంచి, ప్రతి గూడె నుంచి కూడా వాహనాలలో అత్యధిక సంఖ్యలో వేలాది మందిగా మాదిగ ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ధర్మశాలలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగస్తులారా, మాదిగ విద్యార్థులారా, మాదిగ తల్లిదండ్రులారా, మాదిగ అక్క చెల్లెళ్ళారా, మీ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇదే తెలంగాణ గడ్డ మీద పద్మభూషణ్ అందుకున్నటువంటి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి మీరు చూసే ఉంటారు. ఆయన్ని గౌరవించడం కోసం, ఆయన్ని కీర్తించడం కోసం ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ సమాజంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ, రెడ్డి కులస్తులందరూ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఆయనకి అవార్డు వచ్చిందని కీర్తిస్తూ గౌరవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అనంతపురం జిల్లా హిందూపూర్ కేంద్రంగా కమ్మ కులస్తులందరూ, సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరూ ఆయన గొప్పోడని, కీర్తిమంతుడని కీర్తిస్తున్నారు. ఈరోజు 30 సంవత్సరాలుగా ఈ కులం కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎన్ని రాజకీయ పదవులు వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని కాలిగోటితో సమానంగా భావించి 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి మాదిగ జాతికి 100 ఏళ్ల భవిష్యత్తు అందించేటువంటి ఏబిసిడి వర్గీకరణ సాధించిన వర్గీకరణ విజయసారథి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి అశేష మాదిగ ప్రజలతోటి జన నిరాజనం పట్టాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం మన జాతి మీద ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మాదిగ జాతి విముక్తి కోసం, మాదిగ జాతి బానిస సంఖ్యలు తెచ్చడం కోసం, మాదిగ జాతి పేదరికాన్ని అర్థం చేసుకొని ఈరోజు 30 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమ పోరాటాలు నడిపాడు మందకృష్ణ మాదిగ. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి భయపడ్డటువంటి ఈ మాదిగ జాతి ప్రజల్ని, గడ్డిపోచల్లా బతికిన ఈ మాదిగ జాతి ప్రజల్ని గడ్డపారల్లాగా తయారు చేసి చైతన్యం లేక మొత్తు నిద్రలో ఉన్నటువంటి ఈ మాదిగ జాతిని నిద్రలేపి తిరగబడే ప్రజలుగా, తిరుగుబాటు కలిగిన ప్రజలుగా మనకి చైతన్యాన్ని నూరుపోసి ప్రతి మాదిగ పల్లెను కూడా విప్లవ చైతన్య కేంద్రాలుగా తయారు చేసి ఈరోజు సమాజానికి సేవ చేసే కులంగా మన జాతిని నిలబెట్టిన నాయకుడు, ఆత్మగౌరవ నినాదాన్ని ఇచ్చి నడిపించిన నాయకుడు మందకృష్ణ మాదిగ. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో
దళిత కులాలలో కానీ, పేద వర్గాలలో కానీ, పీడిత కులాలలో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా కానీ వాళ్ళందరి తరపున ప్రభుత్వాల మెడలు వచ్చి పోరాటం చేసిన నాయకుడు గౌరవ మందాకృష్ణ మాదిగన్న. పేదల కోసం పోరాడిన మందాకృష్ణ మాదిగన్నకు పద్మశ్రీ ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మాదిగ జాతి పక్షాన మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 31వ తారీఖున వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు భారీ వాహనాలతోటి మందకృష్ణ మాదిగన్నకు మాదిగ జన నీరాజనంతో అశేషమైన మాదిగ ప్రజల తరలి వచ్చి ఘన స్వాగతం తెలపాలని కోరుకుంటూ, ఈ ఘన స్వాగతం అయిపోయిన వెంటనే కాళోజీ కళాక్షేత్రంలో ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతుంది. కాబట్టి ఈ సదస్సులోనే భవిష్యత్ పోరాటాల గురించి, భవిష్యత్ నిర్ణయాల గురించి మందకృష్ణ మాదిగన్న గారు కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. కాబట్టి మాదిగ జాతి ప్రజలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగత కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ.